సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జాబ్ సీకర్స్ థింక్ చేస్తున్న విషయం ఏంటంటే ఐటీ హైరింగ్ అనేది కొంచెం స్లో అయింది. మరి మేమైతే ఈసీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళము అండ్ మేము ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాము. ఆర్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు కానీ కొంత డౌట్ ఉంటుంది. దీని యొక్క కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, అసలు జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా, అండ్ ఉంటే ఏ ఇండస్ట్రీస్లో ఏ డొమైన్లో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటున్నాయి, అండ్ దీని యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అండ్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎంబెడెడ్ డెవలపర్ అవుతారు, వన్స్ ఎంబెడెడ్ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఎలాంటి జాబ్ టైటిల్స్కి నేను అప్లై చేయొచ్చు, ఎలాంటి జాబ్ రోల్స్కి నేను అప్లై చేయొచ్చు అనేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏదైనా ఎంబెడెడ్ డెవలప్మెంట్ కెరీర్ రిలేటెడ్ స్కిల్స్ పరంగా కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేస్తే ఎంబెడెడ్ డెవలపర్స్ సంబంధించి జాబ్స్ సంబంధించి ఇంకా స్టిల్ యాక్టివ్ అండి. మన ఇండియాలో స్పెషల్గా ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్కి మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, మంచి డిమాండే ఉంది. అది ఇప్పుడే 2026 అనే కాదు, ఈవెన్ 2030 దాకా అయినా సరే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో రీసెంట్గా మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాల్స్ బాగా వస్తున్నాయని చెప్తున్నారు. అందువల్ల మీరు ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ ఎవరైనా కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నేర్చుకోవచ్చు. బట్ ఎక్కువగా ఈ ఈసీఈ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్కి రెలవెంట్గా ఉంటుంది కాబట్టి. ఈ ఎంబెడెడ్ డెవలపర్ జాబ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఏ ఇండస్ట్రీస్లో ఏ డొమైన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తుంటారంటే ఆటోమేషన్ అండి. ఆటోమేటివ్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని. ఇవి ఫ్యూచర్ అంతా కూడా ఇవి అని ఎక్కువ వస్తుంటాయి. అండ్ మనకంతా కూడా ఇప్పుడు కార్స్లో కానీ అండ్ రౌటర్స్లో కానీ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ డివైస్ అంతా కూడా ఇప్పుడు అంతా స్మార్ట్ వేలో ఆటోమేటివ్ అవుతుంది. సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఆ హార్డ్వేర్స్తో రన్ చేపించేసి స్మాల్ చిప్స్, సెమీ కండక్టర్స్ లాంటివి, చిప్స్ లాంటివి డిజైన్ చేయడానికి ఈ ఎంబెడెడ్ డెవలపర్స్ హెల్ప్ అవుతారు. వీళ్ళు చేసేదన్నమాట మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా అండి. ఇప్పుడు మనం ఏదైనా టెస్ట్లో ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు అని అంటారు. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంతా కూడా మనకి మోస్ట్లీ ఈ ఎంబెడెడ్ డెవలపర్సే ఆ సాఫ్ట్వేర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ మెడికల్ మానిటర్ కానీ, లైక్ పోర్టబుల్ అల్ట్రాసౌండ్ డివైస్ కానీ, అదేవిధంగా స్మార్ట్ వాచెస్ అని, ఫిట్నెస్ ట్రాకర్స్ అని ఇలాగ యూజ్ చేస్తున్నాయి కదా, అవి కూడా ఈ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఓకే, లైక్ స్మార్ట్ స్పీకర్స్ కానీ, స్మార్ట్ హోమ్ కానీ, స్మార్ట్ టీవీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఐఓటీ డివైస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కూడా మోస్ట్లీ ఈ ఎంబెడెడ్ డెవలపర్స్ హెల్ప్ చేస్తుంటారు. వారి యొక్క కంట్రోల్ ప్యానల్ వర్క్ ఫ్లో మొత్తం కూడా ఆటోమేటివ్గా వాటి యొక్క డివైస్, ఆ మిషన్స్ అన్నీ కూడా ఆటోమేషన్ వర్క్ చేయడానికి ఈ ఎంబెడెడ్ డెవలపర్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఎంబెడెడ్ డెవలప్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ రన్ చేస్తారంటే ఒక హార్డ్వేర్లో రన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈసీయూ అని ఉంటుంది కార్స్లో, రౌటర్స్లో కానీ, అండ్ మెడికల్ డివైస్లో కానీ, అండ్ ఐఓటీ డివైస్లో కానీ, అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్లో కానీ, అండ్ స్మార్ట్ టీవీస్లో కానీ. సో ఇలాగా కొన్ని సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి అండ్ ఆ సాఫ్ట్వేర్ని ఎక్కడ రన్ చేస్తారంటే హార్డ్వేర్ డివైస్లో రన్ చేపించేలాగా చేస్తారన్నమాట. ఓకే, ఇది మెయిన్ ఎజెండా ఆఫ్ ది ఎంబెడెడ్ డెవలపర్, మెయిన్ పర్పస్ అది. అండ్ అలా డెవలప్ చేసిన తర్వాత అది మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ అనేది అండ్ అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందా, అండ్ స్టేబుల్గా ఉందా, అండ్ ఫాస్ట్గా వర్క్ అవుతుందా, ఇవన్నీ కూడా చెక్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ చేసేది ఎవరంటే ఎంబెడెడ్ డెవలపర్. అండ్ అదేవిధంగా ఈ ఎంబెడెడ్ డెవలపర్ హార్డ్వేర్ వర్క్ టీమ్స్తో కూడా కొలాబరేటివ్లో ఉండాలి. జాబ్ మార్కెట్ ఎలా ఉంది స్పెషల్గా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్ కంటే? చెప్పాను కదండి, మీకు మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ నుంచి అయితే కాల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎంబెడెడ్ డెవలపర్స్కి. ఓకే, సో ఎవరైనా సరే నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఇప్పుడే కాదు, ఈవెన్ ఫ్యూచర్లో కూడా మీరేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది ఏమైనా రీప్లేస్ చేస్తుందంటే ఏం రీప్లేస్ చేయదండి. దీనికి మాత్రం 100% హ్యూమన్స్ అయితే అవసరం అవుతారు ఈ ఎంబెడెడ్ సిస్టమ్. అందువల్ల ఈ ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్ కోర్సు నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. మరి మెయిన్గా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటివి, ఈ ఎంబెడెడ్ డెవలపర్ కావాల్సిన స్కిల్స్ ఏంటివి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరమా అంటే 100% అవసరమండి. ఇక్కడ మీకు ఏదో జావానో వేరే .NET ఇలాంటివి కాదు, దీనికైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు. సి కానీ C++ కానీ. ఈ సి ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పాటు లైనక్స్ బేసిక్స్ తెలియాలి, కొన్ని లైనక్స్ కమాండ్స్ రాయటం, అండ్ అదేవిధంగా ఓఎస్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మీరు ఓఎస్ నాలెడ్జ్ అంటే అట్లీస్ట్ 1 ట్రాక్ అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. లైక్ RTOS ట్రాక్ అంటారు, లైక్ టాస్క్ కానీ, షెడ్యూలింగ్ కానీ, సిమాఫోర్స్ కానీ, క్యూస్ కానీ, ఇంటరప్ట్స్ కానీ తెలిసి ఉండాలి.
అండ్ అదేవిధంగా ఎంబెడెడ్ లైనక్స్ ట్రాక్ గురించి కూడా తెలియాలి. లైక్ బూటింగ్ కానీ, బూట్ ప్రాసెస్ కానీ, వెక్టో బేసిక్స్ కానీ, డివైస్ ట్రీ బేసిక్స్ కానీ, కెర్నల్, యూజర్ స్పేస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ తెలిసి ఉండాలి. లైక్ ఐటీసీ, యూఏఆర్టీ, ఎస్పిఐ, క్యాన్ అండ్ టీసీపీఐపీ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు డొమైన్ స్కిల్స్. ఓకే, సో ఆటోమేటివ్ డొమైన్స్ అయితే మాత్రం క్యాన్, యూడిఎస్ డయాగ్నోస్టిక్స్, ఈసీయూ బేసిక్స్, ఆటో స్టార్ అవేర్నెస్, హెచ్ఏఎల్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఇన్ కేస్ ఐఓటీ డొమైన్ అయితే బిఎల్ఈ, వైఫై బేసిక్స్, ఓటీ అప్డేట్స్ కాన్సెప్ట్స్, ఎంక్యూటీటీ బేసిక్స్ తెలిసి ఉండాలి. అదే ఇండస్ట్రియల్ సంబంధించిన అయితే మోడ్ బస్ బేసిక్స్, రిలయబిలిటీ అండ్ సేఫ్టీ మైండ్ సెట్ ఉండాలి. ఫర్మ్వేర్ సైనింగ్, బేసిక్ థ్రెడ్ థింకింగ్ తెలిసి ఉండాలి. స్కిల్స్ అన్నిటితో పాటు మీకు జనరల్గా సాఫ్ట్వేర్ డెవలపర్ ఉండాల్సిన లైక్ గిట్ అని, సిఏసిడి పైప్లైన్స్ అని, ఓకే, అండ్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ బెటర్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ కానీ మీకు కోర్ పైథాన్ స్కిల్స్ అని తెలుసుంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్. మనం అంతా ఆటోమేషన్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి కొన్ని స్క్రిప్ట్స్, పైథాన్ స్క్రిప్ట్స్ యూజ్ చేసి కొన్ని ఆటోమేషన్ కూడా చేయొచ్చు. మరి మేము కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి జాబ్ రోల్స్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని జాబ్ రోల్స్ చెప్పండి మేము అప్లై చేస్తాము అని అనుకునే వాళ్ళకి ఏంటంటే, సో మీరు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కానీ అప్లై చేయొచ్చు అలాంటి జాబ్ రోల్స్కి. ఫర్మ్వేర్ ఇంజనీర్ కానీ, ఎంబెడెడ్ లైనక్స్ ఇంజనీర్ కానీ, డివైస్ డ్రైవర్ ఇంజనీర్ కానీ, ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, వ్యాలిడేషన్ ఇంజనీర్ కానీ, ప్లాట్ఫామ్ ఇంజనీర్ అని ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. యూ కెన్ అప్లై ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్. ఓకే, సో బిలీవ్ మీ, మీరు కానీ ఈసీ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు 100% మీరు అవేవో కొన్ని కోర్సెస్, ఐటీ కోర్సెస్ నేర్చుకునే బదులు ఇవి నేర్చుకుంటే డెఫినెట్గా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఇండియాలో స్పెషల్గా. మీరు ఫ్రెషర్గా అంటే కొంచెం కష్టమే, మీరు మినిమం 2-3 years ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతుంటాయి కాల్స్ అనేవి. సో అందుకే ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 100% నేర్చుకోండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావండి. డెఫినెట్గా యూస్ఫుల్ కంటెంట్ డైలీ అప్లోడ్ చేస్తాను.